బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో కలకలం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతుండగా ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు వెంకటేశులు విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కష్టపడ్డ వారికి పార్టీలో న్యాయం జరగలేదని, ఎమ్మెల్యే దగ్గుపాటిని ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని ఆరోపించాడు. నోటి నుంచి నొరగ రావడంతో వెంకటేశులను టీడీపీ నాయకులు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, వెంకటేశ్లు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా టీడీపీ అధిష్టానం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎస్సీసీఎల్ నగర కార్యదర్శి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి వైద్యులు తెలియజేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు పార్టీ అధికారంలోకి లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది ఇట్లాంటి కార్యకర్తలందరూ కూడా చాలా సిన్సియర్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డామని, అయితే పార్టీ అధికారం తీసుకురావడమే లక్ష్యంగా అప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అనేక కేసుల్ని ఎదుర్కొని పనిచేస్తే, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి సిన్సియర్ కార్యకర్తలని పట్టించుకోవడం లేదని అనేక సార్లు ఆఖరకు లోకేష్ ని కలిసి తమ సమస్యలు విన్నవించినప్పటికీ కూడా ఇక్కడ పార్టీ నాయకులు ఎవరు తమల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు చాలా రోజుల నుంచి. అయితే ఇవాళ అనంతపురం అర్బన్ నియోజకవర్గం అనంతపురం నగరంలోని కమ్మ భవన్ లో మహానాడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ మొత్తం నియోజకవర్గంలోని నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మహానాడు సభకు హాజరయ్యారు. ఇదే సందర్భంలోనే చివరిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతుండగా అక్కడ నుంచి వచ్చినటువంటి వెంకటేష్ అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. కాకపోతే ఎమ్మెల్యేతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను ఈ రకంగా అంటే ముందస్తుగానే తెచ్చుకున్నటువంటి ఒక ద్రవాన్ని తీసుకొని తాగారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాదించడంతో దాన్ని తాగే నివారణ ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత ఆయన సేవించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో నోటి నుంచి బురగ వచ్చి ఆ వెంకటేష్ కింద పడిపోవడంతో వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అతని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పినప్పటికీ కూడా అపరిమక స్థితిలోకి వెళ్లిపోయినట్టుగా డాక్టర్లు చెప్పారు. ఆయన మెరుగైన వైద్యం కోసము ఎమ్మెల్యే కూడా దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ డాక్టర్లతో మాట్లాడారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి డాక్టర్లకి కోరడం జరిగింది. ఆరోగ్యానికి ప్రమాదం లేకోకుండా చూడాలా, అవసరం వస్తే అతన్ని హైయర్ హాస్పిటల్స్ కి కూడా తరలించాలని చెప్పేసి ఆయన స్థానిక నాయకులకి తెలియజేశారు. అయితే ఇలా చాలా మంది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పట్టించుకోవడం లేదని నాయకుల్లో చాలా వరకు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నప్పటికీ, కానీ ఒకేసారి అందరికీ న్యాయం జరగాలంటే జరగదు. కొంత సాధ్యమైనంత వరకు దశల వారీగా అందరికీ పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ రామాంజనేయులు. సీఎం చంద్రబాబు